దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనంలో నుంచి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా మనం చూడగలం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. వారసత్వాన్ని గురించి గలతీ సంఘానికి పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గలతీ సంఘంలో గల్తియన్స్ అనగా గల్ అనే పదము నుండి వచ్చినటువంటిదే ఈ గల్తియన్స్. వీరు ఇంచుమించుగా మనం చూసినప్పుడు ఆసియా భూభాగంలో ఉండేటువంటి అంత్యోకాయకి దగ్గరగా, ఇకోనియాకి, దర్బాకి దగ్గరగా ఉండేటువంటి భూభాగమే ఈ గల్తీయులు. ఈ గల్తియన్స్ ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంతాలను ఏలినటువంటి వారు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే కాలక్రమేణాలో వీళ్ళ యొక్క చరిత్ర మొత్తం కూడా వేరైపోయింది. ఆ తర్వాత రోమ్ పరిపాలన రావటం, వీళ్ళు వాళ్ళకి బానిసలుగా అయిపోవటం, ఈ విధంగా జరిగిపోయింది. ఈ గల్తియన్స్ పౌలు సువార్త ప్రకటించినప్పుడు వాక్యాన్ని విని యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వీళ్ళకి కొద్దిమంది ఏం చేశారంటే, సున్నతి పొందాలి, మీరు ఇశ్రాయేలీయులు కావాలి సున్నతి ద్వారా, అప్పుడు మాత్రమే ధర్మశాస్త్ర విధులను పాటిస్తే మీరు పరలోకం పోతారు కానీ లేకపోతే పరలోకం చేరరు అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. అది విన్నటువంటి కొద్దిమంది సంఘంలో గలిబిలి ఏర్పడినప్పుడు ఆ సంగతి అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు పౌలుకి ఉత్తరం రాయటం జరిగింది. దాని ద్వారా పౌలు తెలుసుకొని గల్తియన్స్కి ఉత్తరాన్ని రాశాడు. అదే గలతీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో వారసత్వాన్ని గురించి మాట్లాడాడు పౌలు. వారసత్వము అనేటువంటిది ఎలా వచ్చింది, ఎలా కలిగింది అనేటువంటి దాన్ని తీసుకొస్తూ ధర్మశాస్త్రం అనే బాల శిక్షకుని కింద ఉన్నారు మీరు పరిపూర్ణులు కాలేకుండా ఉన్నది ధర్మశాస్త్రం కింద ఉన్నారు. విశ్వాసం వెల్లడైన తర్వాత, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నిత్య జీవం కలిగిద్ది అనేటువంటి విషయం వచ్చేంత వరకు ధర్మశాస్త్రం కిందనే, అనగా బాల శిక్షకుని కిందనే ఉన్నారు అనే విషయాన్ని తెలియపరిచారు. నేనేమంటానంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, అబ్రహాము సంతానంగా మారారు ఈ గల్తియన్స్. ఎలా మారారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల. 3వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా వీళ్ళు దేవుని యొక్క అబ్రహాము సంతానం ఎలా అయ్యారో, వీళ్ళు వారసులు ఎలా అవుతున్నారో రాస్తాడు. గలతీ పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అంటాడు. అబ్రహాముకి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ యొక్క పట్టణానికి కానీ రాజ్యానికి కానీ దేవుడిచ్చేటువంటి ప్రతి వీవికి కానీ ఆ వాగ్దానాలన్నిటికీ వారసులుగాను కనబడుతున్నారు. ఎలాగునా వీళ్ళు వారసత్వాన్ని పొందుతారు? అబ్రహాము సంతానం కాదు కదా, అన్ని జనులు కదా అనే విషయాన్ని రాశాడు. ఏం రాస్తున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తుకి మనకి ఉన్న సంబంధం ఏంటి? విశ్వాసమే. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాని ద్వారా క్రీస్తు సంబంధులం అయ్యాం. క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. గల్తియన్స్తో మాట్లాడుతున్నాడు పౌలు. ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, అంటే క్రీస్తు సంబంధులైతే
అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఇప్పుడు మీరు దాసులు కాదు వారసులు అంటున్నాడు. వారసత్వాన్ని తీసుకొచ్చాడు. వారసత్వం ఉండటానికి మరొక విషయాన్ని తెలియపరిచాడు గలతీ పత్రికలో. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు కుమారులు. యేసుప్రభు కుమారుడు. ఆయన ఆత్మ మనలో ఉండటం వల్ల మనం కూడా దేవుని కుమారులుగా ఉంటున్నాం. దేవుని కుమారులుగా ఉంటున్నాం కాబట్టి వారసులం అవుతున్నాం. వారసులమి. ఎవరిది వారసులమి? దేవుని వారసులమి. అబ్రహాముకి వారసులం అవుతున్నాం, దేవునికి కూడా వారసులం అవుతున్నాం. తద్వారా అంటే పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు జగత్పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళికకి మనల్ని వారసులుగా చేశాడు దేవుడు. దీనికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం ప్రియులరా. కనుక బాల శిక్షకుని కింద ఉన్నటువంటి వారు శిక్షను అనుభవిస్తూ శిక్షలోనే ఉంటూ వచ్చేసారు. కానీ విశ్వాసం వెల్లడైంది కనుక ఇప్పుడు మనం చూసినప్పుడు పసిబిడ్డలం కాదు. ఇప్పుడు మనం బాల శిక్షణ కింద లేము. ఇప్పుడు వారసులం అయ్యాం. క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నాం. తద్వారా నిత్యత్వాన్ని దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నతమైన తన రాజ్యంలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన ఫలం మనం పొందటానికి వారసులం అయ్యాం. ఇందు నిమిత్తం అన్ని జనులని గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ క్రీస్తులో వారసులు అవుతున్నారు. కారణం క్రీస్తు రక్తము ద్వారా. దేవుడు తన మాటను దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనంలో నుంచి గలతీ పత్రిక 4వ అధ్యాయం